ఎస్ఐఆర్ 2026 ఈ ప్రక్రియలో భాగంగా ఆఫ్లైన్ విధానంలో బిఎల్ఓ ద్వారా ఇంటింటికి వచ్చి ఇచ్చే తెలుగు ఇన్ఫర్మేషన్ ఫామ్. ఇది చాలా మందికి అర్థం కాక ఎన్నో తప్పులు చేసి టెన్షన్ పడుతున్నారు. ఇవాల్టి ఈ వీడియోలో తప్పులు లేకుండా ఎలా నింపాలో, దీనికి కావలసిన ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంట్స్ ఏంటో వివరంగా చెప్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మొదటగా ఎమ్యునేషన్ ఫామ్ ని చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇది చూడగానే మీకు సింపుల్ అని స్కిప్ చేయకండి. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేస్తే నోటీస్ వస్తుంది. ఇప్పుడు ఈ ఫామ్ ని మొత్తం 3 భాగాలుగా డివైడ్ చేస్తారు. ఇందులో పార్ట్ నంబర్ 1 ఇది పూర్తిగా బిఎల్ఓ ద్వారా ఫిల్ అయి వస్తుంది. ఇందులో మీరు నింపేది ఏమీ ఉండదు. పార్ట్ నంబర్ 2 ఇందులో 2 పోర్షన్స్ ఉంటాయి. ఏదైనా ఒకటి మాత్రమే ఫిల్ చేయాలి. ఒకటి ఫిల్ చేస్తే మరొకటి క్రాస్ మార్క్ పెట్టాలి. పార్ట్ నంబర్ 3 ఇందులో మీ ప్రెజెంట్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇప్పుడు పార్ట్ 1 ని చూసినట్లయితే ఇందులో 5 బాక్సెస్ ఉంటాయి. ఫస్ట్ బాక్స్ లో మీ పేరు అండ్ ఎపిక్ నంబర్ అండ్ మీ ప్రెజెంట్ అడ్రస్ ప్రింట్ అయి ఉంటుంది. తర్వాత సెకండ్ బాక్స్ లో 2026 ఓటర్ లిస్ట్ ని బేస్ చేసుకొని మీ సీరియల్ నంబర్, పార్ట్ నంబర్ అండ్ నేమ్, పోలింగ్ స్టేషన్ నంబర్ అండ్ స్టేట్ ఇవన్నీ ఓటర్ లిస్ట్ ప్రకారం ఫిల్ అయి వస్తాయి. ఇప్పుడు థర్డ్ బాక్స్ లో మీ ఓటర్ ఇన్ఫర్మేషన్ మొత్తం క్యూఆర్ లో ఇక్కడ నిక్షిప్తమై ఉంటుంది. స్కాన్ చేస్తే మీ ఓటర్ వివరాలు కనిపిస్తాయి. తర్వాత ఫోర్త్ బాక్స్ లో మీరు లాస్ట్ టైం అప్లై చేసినప్పుడు అప్లోడ్ చేసిన ఓటర్ ఐడిలోని ఫోటో ఇక్కడ ప్రింట్ అయి వస్తుంది. ఇప్పుడు ఫిఫ్త్ బాక్స్ లో ఇక్కడ మీ యొక్క లేటెస్ట్ అంటే లాస్ట్ 3 months లోపు దిగిన కలర్ పాస్పోర్ట్ ఫోటోని ఇక్కడ గమ్ తో అటెస్ట్ చేయాలి. నెక్స్ట్ ఎలక్షన్ లో మీ ఓల్డ్ ఫోటోని డిలీట్ చేసి మీరు ఇక్కడ అటెస్ట్ చేసిన ఫోటోనే ఓటర్ లిస్ట్ లో ప్రింట్ అయి వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయింది. తర్వాత స్టేజ్ 2 లో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడే తెలియక అందరూ తప్పు చేస్తారు. ఇందులో 2 బాక్సెస్ ఉంటాయి, కానీ మనం ఒకటి మాత్రమే ఫిల్ చేసే అవసరం ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ గా మీకు 2002 లాస్ట్ ఎస్ఐఆర్ ఓటర్ లిస్ట్ లో మీ నేమ్ ఉంటే ఇది రాంగ్ గా కావచ్చు, లేదా ఆఫ్ నేమ్ కావచ్చు, లేదా అప్పట్లో మీ నేమ్ డిఫరెంట్ గా కూడా ఉండవచ్చు. కానీ మొత్తానికి అది మీ పేరే అయినట్లయితే ఈ ఫస్ట్ బాక్స్ లో డీటెయిల్స్ అప్పట్లో ఉన్న విధంగానే ఎంటర్ చేయాలి. అందులో ముఖ్యంగా 2002 ఓటర్ లిస్ట్ లో లభించిన మీ నేమ్ ఎలా ఉండేదో అలానే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత అప్పటి సెర్చ్ లిస్ట్ లో చివరన మీ ఓటర్ ఐడి నంబర్ మెన్షన్ చేసింది ఉంటే ఇంకా బెటర్, అది కూడా ఎంటర్ చేయండి. ఒకవేళ లేకుంటే ఆప్షనల్ కాబట్టి వదిలేయొచ్చు. అండ్ థర్డ్, అప్పట్లో మీ రిలేటివ్ అంటే మీ నేమ్ పక్కన ఎవరి పేరు ఉండేదో వారి నేమ్ కూడా అప్పటి విధంగానే ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత కింద పైన మెన్షన్ చేసిన నేమ్ మీకు ఎలాంటి రిలేషన్ అవుతారు, ఫాదర్ లేదా గ్రాండ్ ఫాదర్ ఆర్ మదర్ లేదా గ్రాండ్ మదర్, వీళ్ళలో మీ రిలేషన్ ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత డిస్ట్రిక్ట్, ఇది కూడా 2002 ఓటర్ లిస్ట్ లో ఉన్న డిస్ట్రిక్ట్ నేమ్ ని మాత్రమే మెన్షన్ చేయాలి. అండ్ సేమ్ లాస్ట్ ఎస్ఐఆర్ లో మీ స్టేట్ ఏది ఉండేదో అది మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ రిలేటివ్ ఏపీలో ఉండి ఎట్ ప్రెసెంట్ మీరు తెలంగాణలో సెటిల్ అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వస్తుంది. అలాగే కింద అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అంటే నియోజకవర్గం, ఇది మీరు సెర్చ్ చేసిన 2002 ఓటర్ లిస్ట్ లోనే రాసింది ఉంటుంది. అందులోనే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓటర్ లిస్ట్ అయితే ఇక్కడ మీ అసెంబ్లీ నియోజకవర్గం పేరు మెన్షన్ చేసింది ఉంటుంది, అది ఇక్కడ రాయాలి. అలాగే సేమ్ అసెంబ్లీ నియోజకవర్గం నంబర్ ఇది మరియు పార్ట్ నంబర్ అండ్ మీ నేమ్ ముందరున్న సీరియల్ నంబర్, ఈ 4 పర్ఫెక్ట్ గా నోట్ చేసుకొని ఈ కింది బాక్సెస్ లో రాయాలి. ఇప్పుడు థర్డ్ స్టెప్ లో సెకండ్ బాక్స్, దీని గురించి మాట్లాడితే ఒకవేళ 2002 ఓటర్ లిస్ట్ లో మీ రిలేటివ్స్ ది మాత్రమే కనిపించి మీ నేమ్ కనిపించకపోతే, లేదా అప్పట్లో మీరు మైనర్ అయి ఎట్ ప్రెసెంట్ మీకు ఓటర్ ఐడి వచ్చినా మీ రిలేటివ్ డీటెయిల్స్ లభించాయి కాబట్టి ఆ డీటెయిల్స్ ఎవరివో వారు మీకు ఏమవుతారో ఇక్కడ రాయాలి. అందులో సేమ్ 2002 ఓటర్ లిస్ట్ లో మీ రిలేటివ్ నేమ్ ఎలా ఉండేదో అలాగే రాయండి. ఇక్కడ తప్పుగా ఉంటే తప్పే రాయండి, లేదా ఇంటి పేరు కూడా కేవలం పేరు ఉంటే అలాగే రాయండి. తర్వాత సేమ్ లిస్ట్ లో ఓటర్ ఐడి నంబర్ కనిపిస్తే ఇక్కడ రాయండి, లేదా వదిలేయండి. అలాగే కింద రిలేటివ్, ఒకవేళ ఇక్కడ మీ నాన్న పేరు దొరికి ఆ పేరు ఇక్కడ రాస్తే మీ నాన్న ఫాదర్ నేమ్ ఇక్కడ రాయాలి, అది కూడా యాజ్ ఇట్ ఈస్ గానే రాయండి. తర్వాత కింద పైన మెన్షన్ చేసిన నేమ్ మీకు ఎలాంటి రిలేషన్ అవుతారు, ఫాదర్ లేదా గ్రాండ్ ఫాదర్ ఆర్ మదర్ లేదా గ్రాండ్ మదర్, వీళ్ళలో మీ రిలేషన్ ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత డిస్ట్రిక్ట్, మీ రిలేటివ్ 2002 లో ఓటు హక్కు ఎక్కడ మరియు ఏ స్టేట్ లో ఏ డిస్ట్రిక్ట్ లో ఉండేదో ఆ డిస్ట్రిక్ట్ నేమ్ ఇక్కడ రాయండి. తర్వాత కింద అప్పటి స్టేట్ నేమ్ ఇక్కడ రాయండి. తర్వాత కింద సేమ్ లాస్ట్ ఎస్ఐఆర్ 2002 లిస్ట్ లో మెన్షన్ చేసి ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం పేరు, నంబర్ అండ్ పార్ట్ నంబర్ అండ్ సీరియల్ నంబర్, ఈ 4 డీటెయిల్స్ బాగా చెక్ చేసుకొని తప్పు లేకుండా రాయండి.
ఇప్పుడు ఈ బాక్స్ ఫిల్ చేశారు కాబట్టి ఈ పక్కనున్న బాక్స్ లో క్రాస్ మార్క్ మెన్షన్ చేయండి. తర్వాత కింద సేమ్ బిఫోర్ 2002 ఎస్ఆర్ లిస్ట్ లేదా 2002 నుంచి 2026 ఓటర్ లిస్ట్, ఇందులో రెండిటిలోనూ లేదా బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఏదైనా ఒక దాంట్లో, లేదా అసలు మీకు ఇప్పటి వరకు ఓటర్ లిస్ట్ లో పేరు లేకున్నా, ఎలాంటి విషయాలతో సంబంధం లేకుండా మీ దగ్గర ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏది ఉందో అది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇందులో ఫస్ట్ మీ ప్రెసెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉంటే అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ తేదీ గుర్తు లేకుంటే ఫస్ట్ 4 బాక్సెస్ లో ఖాళీగా వదిలేసి చివరన ఇయర్ మెన్షన్ చేయండి. ఇది పర్టికులర్ డాక్యుమెంట్ బేస్ చేసుకోవాలని ఏమీ ఉండదు. తర్వాత కింద మీ 12 అంకెల ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయండి. ఇది కూడా ఆప్షనల్. ఒకవేళ మీరు రాయడం ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతే జస్ట్ బ్లాంక్ గా కూడా వదిలేయచ్చు. తర్వాత కింద మొబైల్ నంబర్, ఇది తప్పనిసరి కాబట్టి మీ లేటెస్ట్ వర్కింగ్ మొబైల్ నంబర్ మాత్రమే మెన్షన్ చేయండి. తర్వాత కింద మీ ఫాదర్ లేదా మీకు ఎవరైతే సంరక్షకులుగా ఉంటారో వారి పేరుని ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత కింద పైన మీ ఫాదర్ నేమ్ ఆర్ గార్డియన్ నేమ్ మెన్షన్ చేసిన వారి లాస్ట్ టైం ఇష్యూ అయిన ఓటర్ ఐడి ఉంటే ఆ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. లేకుంటే ఆప్షనల్ కాబట్టి వదిలేయండి. తర్వాత కింద సేమ్ అలాగే మీ మదర్ నేమ్ ని ఎంటర్ చేసి మీ మదర్ లేటెస్ట్ ఓటర్ ఐడి ఉంటే దాని నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి లేదా వదిలేయండి. అలాగే కింద స్పౌస్, ఇది మ్యారేజ్ అయి మీ పార్ట్నర్ బ్రతుకున్నా లేదా చనిపోయినా ఇక్కడ నేమ్ ని మెన్షన్ చేయొచ్చు. ఒకవేళ చనిపోతే లేట్ అని రాసి నేమ్ రాయండి. ఒకవేళ అన్మ్యారీడ్ అయితే లేదా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనిపించకపోయినా స్పౌస్ నేమ్ అండ్ స్పౌస్ ఓటర్ ఐడి నంబర్ ఆప్షనల్ కాబట్టి వదిలేయండి. ఇప్పుడు పార్ట్ నంబర్ 3 కంప్లీట్ అయింది. తర్వాత కింద మీ ఓన్ సిగ్నేచర్, ఒకవేళ సైన్ రాకుంటే పక్కన వేలిముద్ర కూడా వేయవచ్చు. ఇక్కడ ఒకవేళ ఆ వ్యక్తి లేకుండా అతని డీటెయిల్స్ వేరే వారు నింపినట్లయితే అప్లికెంట్ వీరికి ఎలాంటి రిలేషన్ అవుతారో ఇక్కడ రిలేషన్ ని మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భర్త టూర్ లో లేదా విదేశాలలో ఉండి ఉంటే అతని తాలూకు ఎవరైనా ఈ ఫామ్ ని నింపుతున్నారో వారి సైన్ అండ్ రిలేషన్ ని మెన్షన్ చేయాలి. ఇది థర్డ్ స్టెప్. ఇప్పుడు కొందరికి లాస్ట్ ఎస్ఐఆర్ 2002 లిస్ట్ లో మీ పేరు కానీ మీ రిలేటివ్ ది నేమ్ కానీ అస్సలు దొరకకుంటే ఎట్ ప్రెసెంట్ రీసెంట్ గా మీకు ఓటర్ ఐడి ఉంటే కేవలం ఇక్కడ మీ రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోని స్టిక్ చేసి కింద మీ ప్రెసెంట్ ఓటర్ ఐడిలో ఉన్న డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. కింద ఉన్న 2 బాక్సులు బ్లాంక్ గా వదిలేసి కింద సైన్ చేసి బిఏలోకి ఇచ్చేయండి. లేదా 2002లో మీ రిలేటివ్స్ అప్పట్లోనే చనిపోయి ఉండి ఇప్పుడు మీరు అనాథ అయినా సరే మీకు ఇప్పటికీ మీ పేరుపై ఓటర్ ఐడి కార్డ్ లేకున్నా లేదా మీరు అప్లై చేసిన లిస్ట్ లో మీ నేమ్ లేకుంటే సేమ్ ఇందాక చెప్పినట్లు ఈ పోర్షన్ లో మాత్రమే ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. అంతేకాని డీటెయిల్స్ మాత్రం రాంగ్ గా ఎంటర్ చేయకండి. వన్స్ మీరు నింపిన ఫామ్ ని బిఏలోకి సబ్మిట్ చేస్తే ఇందులో మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీ దగ్గరే ఉండి సరిచేస్తాడు. అలాగే మీకు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఇస్తాడు. తరువాత ఎవరైతే డీటెయిల్స్ సరిగా మ్యాపింగ్ చేయకున్నా లేదా రాంగ్ రిలేషన్ ని మెన్షన్ చేసినా లేదా బ్లాంక్ పేపర్ అలాగే ఇచ్చేసినా లేదా ఫామ్ ని మిస్యూజ్ చేసినా ఈసీ నుంచి మీకు నోటీస్ ఇష్యూ అవుతుంది. అందులో మీరు వాదన వినిపించడానికి డేట్ అండ్ టైం కూడా ఇస్తారు. మీ సమస్య నిజమైనది అయితే దానికి సంబంధించిన తగిన ఆధారాలు మీ దగ్గర ఉంటే ఈసీకి సబ్మిట్ చేయాలి. ఈసీ దానిని వెరిఫై చేసి ప్రూఫ్ వ్యాలిడ్ అయితే 2026 ఫైనల్ ఓటర్ లిస్ట్ లో మీ నేమ్ ఉంటుంది, లేదంటే తొలగించబడుతుంది. ఇది ఎస్ఐఆర్ 2026కు సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్. ఇంకా మీకు ఇందులో డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.